ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ నేను బ్రాండ్ న్యూ బ్లాగ్తో వచ్చేసాను. అండ్ ఈసారి బ్రాండ్ న్యూ రైల్వే స్టేషన్, చెల్లపల్లి రైల్వే స్టేషన్. సో ఈ రీసెంట్ మంత్స్లో చెల్లపల్లి రైల్వే స్టేషన్ గురించి మనం చాలా వింటూ ఉన్నాము. సో ఇదంతా కొంచెం మోడర్న్గా డెవలప్ చేసిన రైల్వే స్టేషన్ ఇది. ముందు ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ ఉంటుండే ఆపరేషనల్గా, ఇప్పుడు కంప్లీట్గా 9 ప్లాట్ఫామ్స్ ఆపరేషన్లో ఉంది. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద ఏరియా. ఈ స్టేషన్కి ఇంకా బస్ కనెక్టివిటీ, ఇంకా రెగ్యులర్ కనెక్టివిటీ ఎలా ఉందో అవన్నీ డీటెయిల్గా చెప్తాను. నేనైతే ఈ బస్సులో వచ్చాను 113Fలో. ఓపెన్ అయ్యి జస్ట్ ఫ్యూ మంత్స్ అవుతుంది కాబట్టి స్టేషన్ అయితే చాలా ఖాళీ ఉంది. జస్ట్ ట్రైన్స్ వచ్చే టైంలో, ట్రైన్స్ అరైవ్ అయ్యే టైంలో, ఇంకా పాస్ అయ్యే టైంలో మాత్రమే మనకి ఇక్కడ క్రౌడ్ కనిపిస్తుంది. అన్లైక్ సికింద్రాబాద్, ఎందుకంటే సికింద్రాబాద్ చుట్టుముట్టు అంతా మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఎప్పటి నుండో ఉన్న ఓల్డ్ ఏరియాస్ కాబట్టి అక్కడ అంతా జస్ట్ స్టేషన్ కోసం కాకుండా స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్న వాళ్ళ పనుల కోసం చాలామంది వెళ్తుంటారు. కానీ డెడికేటెడ్గా మొత్తం ఓన్లీ స్టేషన్ కంప్లీట్లీ కొంచెం ఐసోలేటెడ్గా ఉంది ఇప్పటికైతే. బట్ ఈ స్టేషన్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏరియాస్ అవన్నీ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్టేషన్ అయితే అంటే బయట ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది. స్టేషన్ బిల్డింగ్ తీసేస్తే దీన్ని ప్రెమిసెస్ మాత్రం చాలా యూజ్ ఉంది. అంటే పార్కింగ్కి వీటికి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. అండ్ ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది యాక్చువల్లీ 9th ప్లాట్ఫామ్ నుండి వెళ్తున్న ఎంట్రన్స్. సో ఎంట్రీ అవ్వగానే మనకి ఇది హ్యాండ్ సింబల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇంటీరియర్ మొత్తం మీరు చూడొచ్చు. అంటే చాలా క్లాసీగా ఉండే, ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ఐస్కి చాలా ప్లెజెంట్గా ఉండే. ఇంకా చెప్పాలంటే కొత్తగా ఉంది కాబట్టి ఇంకా బ్రాండ్ న్యూగా అనిపిస్తుంది అన్నమాట. ముందు చూడాలి ఎలా ఉంటుందో. దీని లోపల నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఆర్ట్ వర్క్స్. ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉండే. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఈ స్టేషన్కి ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా డిస్ప్లే కూడా మనకి అంత ఫుల్ ఫ్లెజ్డ్ బిగ్గర్ డిస్ప్లేస్ ఉన్నాయి. సో స్టేషన్ ఎంట్రీ అయ్యే ముందు, ఇంకా ఎంట్రీ అయ్యాక ఇక లోపల, తర్వాత ప్లాట్ఫామ్స్ రీచ్ అయ్యే దగ్గర, ఇంకా ప్లాట్ఫామ్స్ పైన అన్నిట్లో మనకి ఇలాంటి తరహా డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట. అంటే సింగిల్ ట్రైన్ కాకుండా మల్టిపుల్ ట్రైన్స్ డిస్ప్లే చేసేటట్టు. ఇంకా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్లో మనకు డిస్ప్లే అవుతుండే. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అన్నిటి గురించి ఇక్కడ డైరెక్షన్స్ నీట్గా ఉన్నాయి. బట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంటేషన్లోకి రాలేవు. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా బాగుంటాయి. సో మనకు చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది, ఇంకా ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది, ఫుడ్ ప్లాజా, ఇంకా మనకి ఆటో, బస్సెస్ అవన్నీ ఎక్కడ అవుతాయి డెడికేటెడ్గా వాటికి కొన్ని బేస్ ఇచ్చారు. ఈ రైల్వే స్టేషన్లో స్టార్ ఐటమ్ అయితే ఈ వాక్వే అన్నమాట. ఇది మనకి 9th ప్లాట్ఫామ్ నుండి ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే మనకి ఇంకో ఫ్లోర్ ఎక్కి, అంటే యాక్చువల్లీ ఇంకా స్టేర్స్ తీసుకోనో లిఫ్ట్ తీసుకోనో మనం వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్ అంటే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జే మనకి డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్కి ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ 9 నుండి. సో ఇక్కడ మనకి ఎక్స్కలేటర్, ఇంకా స్టెప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. పైన మనకి డార్మిటరీస్, ఇంకా ఫుడ్ ప్లాజా అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఆపరేషన్ లేకుండా వెళ్ళినప్పుడు ఇది. సో దే మైట్ స్టార్టెడ్. బట్ చూడడానికి మాత్రం మంచి నీట్గా, అంటే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి నీట్గానే ఉంది. సో ఇక్కడ సైడ్కి మనకేమో వెయిటింగ్ హాల్స్ అవి ఉండే అనమాట, ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ హాల్. ఇంకా డైరెక్షన్స్ మంచి నీట్గా మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ మనకి కోల్కతా అంటే షాలిమార్కి వెళ్ళే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకా మనకి చెన్నైకి వెళ్ళే చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇలాంటి కొన్ని ట్రైన్స్ మాత్రమే ఫుల్ ఫ్లెజ్గా చెల్లపల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అంట, అది ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో థ్యాంక్ఫుల్లీ ఈ స్టేషన్ ఏదైనా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండు. ఐఎమ్ నాట్ డిఫేమింగ్ ఎనీ వన్, కానీ ఆల్రెడీ నేను అదేమంటే పాన్ పరాగ్ స్టెయిన్స్ నేను ఆల్రెడీ చూసాను. ఐ షో ఇన్ ద వీడియో. కానీ ఇక్కడ నేను చూసాను, మీ ఎంత లుక్ చూస్తే క్లోజ్అప్లో ఎంత ఎంత బాగుంది చూడండి. చాలామంది ఈ స్టేషన్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మెయిన్ కోర్ సిటీకి చాలా దూరంగా ఉండడం. అది ట్రూ, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టింది ఫ్రమ్ అత్తాపూర్ టు చెల్లపల్లి. అరౌండ్ 30+ kilometers పడ్డది. కానీ నిజంగా స్టేషన్కి అంటే ఒక పెద్ద జర్నీ చేసి వచ్చి మళ్ళీ సిటీలో అంతా జర్నీ చేయడం అనేది కొంచెం కష్టమే. ఇక్కడ మనకి ఇక లిఫ్ట్స్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి, అది మ్యాండేటరీ ఖచ్చితంగా. ఇప్పుడు ఇక స్టార్ ఐటమ్ గురించి మాట్లాడుకుందాం. సో చెప్పాను కదా, ప్లాట్ఫామ్ 9 నుండి స్టార్ట్ అవుతాం మనం. సో 9 నుండి 8, 9, 7, 6 అలా 1 వరకు వెళ్తాం. సో 1, 9, 2 మోస్ట్లీ ఓల్డ్ ప్లాట్ఫామ్సే, కానీ డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చారు. అండ్ నాకు తెలియదు వీడియో ఎంత జస్టిఫై చేస్తుందో లేదో, కానీ రియల్గా మాత్రం ఈ వాక్వేలో వెళ్తుంటే చాలా బాగుండే. అంటే ఆ ఇంటీరియర్ అవుతుందో కంప్లీట్గా ఇది కొంచెం సిల్వర్ కలర్ టోన్లో, అదంతా విత్ ఆ మార్బుల్స్కి, ఇంకా డే లైట్కి. బేసికలీ నేను వెళ్ళింది అరౌండ్ 10:40 ఆ టైంకి. చాలా ఎండ ఉంది, బట్ డే టైంకి బాగుండే. ఇంకా మనకి మల్టీపర్పస్ స్టాల్ 1, 2 కనిపించాయి. అవి అంటే బేసిక్ నెసెసిటీస్ని తీర్చడానికి అయితే ఉన్నాయి. ఇలాంటివి మనకి అన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో కనిపిస్తుంటాయి. నాకు తెలిసి ఇప్పుడు మన ప్రజెంట్ స్టేషన్స్లో ఉన్న దాంట్లో ఇది వన్ ఆఫ్ ద వైడెస్ట్ వాక్వే అని చెప్పొచ్చు నేను.
ఇక్కడ కొత్తగా కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ కూడా వచ్చింది అనుకుంటా, ఎందుకంటే చాలా వరకు ట్రైన్స్ ఇక్కడ పార్క్ చేస్తారు. సో ఇక్కడ ఎలివేటర్స్ చూస్తారు కదా, మనకు ప్రతి ప్లాట్ఫామ్కి దిగడానికి అయితే ఎలివేటర్స్ ఉన్నాయి. ఎక్స్కలేటర్స్ ఇంకా ఇన్స్టాల్ చేయలేరు, ఓన్లీ స్టెప్సే ఉన్నాయి. ఇంకా కొంచెం జనాభా పెరిగి ఇంకా కొంచెం డిమాండ్ వచ్చాక అప్పుడు ఎక్స్కలేటర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తా అన్నారు. బట్ ఇంక్లూడ్ చేసేస్తే అయిపోతున్నా అనిపిస్తుంది, ఎందుకంటే తర్వాత ఇంత మంచి దాన్ని మళ్ళీ ఎక్స్కలేటర్ కోసము ఆ వర్క్ జరగడము ఆ ఒక డిస్టర్బెన్స్ అనుకోవచ్చు. బట్ యా లెట్స్ సీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. సో స్టెప్స్ ఇవి కూడా మంచి వైడ్గా ఉన్నాయి, కొంచెం మీడియం సైజే ఉండే అన్నమాట. అంటే మనకి అన్ఈవెన్గా ఏం లేవు, అన్ని మంచి ఈక్వల్ అండ్ స్టెప్స్ ఉండే. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటున్నారు కదా, మనకి ప్లాట్ఫామ్ 6 and 7 పైన 6 పైననేమో మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది యాక్చువల్లీ మనకి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుండి చెన్నైకి ఉంటుండే. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్, అంటే చాలా పంక్చువల్గా ఉంటుండే. ఈ ట్రైన్ని చెల్లపల్లికే టర్మినేట్ చేసేసారు. సో మోస్ట్లీ చెల్లపల్లి నుండి మళ్ళీ అంటే చాలామంది హైటెక్ సిటీ సికింద్రాబాద్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ట్రావెల్ చేస్తారు, అంటే తమిళన్స్ చాలామంది ఉంటారు. అండ్ సికింద్రాబాద్ అక్కడ సైడ్ ఏరియాస్లో ఇంకా కొంచెం ఇంకా డీప్ ఇన్సైడ్ హైదరాబాద్లో. బట్ వాళ్ళకి కొంచెం కష్టమే, బట్ అలవాటు అయిపోతుందేమో. ఎందుకంటే క్యాబ్స్ ఆటోస్ మాత్రం చాలా హై రేట్ చూపిస్తున్నాయి. ర్యాపిడోలో అయితే కొన్నిసార్లు యాక్చువల్లీ లొకేషన్ కూడా చూపించట్లేదు. బట్ అది అంటే కొంచెం మధ్యాహ్నం టైంలో చూపించలేదు, కానీ ఓవరాల్గా అయితే చూపిస్తుంది మా ఇంటి నుండి అయితే. కానీ ప్లాట్ఫామ్స్ మాత్రం మంచి వైడ్గా ఉన్నాయి, ఇంకా కొత్తగా ఉన్నాయి కాబట్టి కొంచెం లుక్ అండ్ ఫీల్ కూడా బాగుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఏమో షెల్టర్డే ఉన్నాయి, ఎందుకంటే చాలా వరకు మన స్టేషన్స్లో ఈ షెల్టర్స్ కొంచెం వరకు ఉండి తర్వాత ఉండవు. కానీ ఇది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ప్లాట్ఫామ్ అయితే కవర్ చేస్తుంది షెల్టర్. నేను తీసిన షార్ట్స్లో ఇది నా ఫేవరెట్ షార్ట్, అంటే మంచి నీట్గా అనిపిస్తుంది ట్రైన్ అండ్ నేమ్ బోర్డు కూడా. సో ఈ ట్రైన్ వచ్చేసి వెనకాల ఉన్న ట్రైన్ రెడ్ కలర్ది ఎల్హెచ్బి కోచెస్తో ఉన్నది వచ్చేసి చెల్లపల్లి టు సాత్రగచ్చి మనకి కోల్కతాకి శాటిలైట్ స్టేషన్, లైక్ హౌ చెల్లపల్లి ఈజ్ ఫర్ హైదరాబాద్. సో సాత్రగచ్చి వరకు వెళ్తుంది, అది స్పెషల్ ట్రైన్ అనుకుంటా ఇది, అంటే వీక్లీ వన్స్ ఏమి ఉంటుంది అనుకుంటా. సో ఆ ట్రైన్ ఇది. సో మనకి యాక్చువల్లీ కోల్కతా, న్యూఢిల్లీ, విశాఖపట్నం, చెన్నై ఇటు సైడ్ వెళ్ళే ట్రైన్స్ ఇంకా డైవర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇందులో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇంకా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఇక్కడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇంకా శాతవాహన ఎక్స్ప్రెస్ ఇవి కూడా ఇక్కడికెళ్ళి స్టార్ట్ అవుతాయి. ఈ స్టేషన్లో మనకి తిరువనంతపురం వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్కి, గుంటూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ అది, ఇంకా కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లకి అయితే మనకి స్టాపేజ్ ఉంది. అది కాకుండా స్టార్ట్ అయ్యే ట్రైన్స్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఇంకా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అది చూసాను, వాటర్ వస్తుందా లేదా అని. ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్. సో మాది అంటే డ్రింకింగ్ వాటర్ యాక్చువల్లీ అది. అండ్ ఈ కొత్త తరహా బోర్డ్స్ మాత్రం నాకు నచ్చినాయి అనమాట. ఇది మోస్ట్లీ మన స్టేషన్స్లో ఇలాంటి బోర్డింగ్ లేదు, సో అది బాగుంది. ఇంకా తెలుగు ఇంగ్లీష్ రాసిండే. బై ద వే మీరు ఈ స్టేషన్ ఓపెన్ అయ్యాక ఇక్కడ నుండి ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేస్తే మీకు ఫస్ట్ ఈ స్టేషన్ రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఆర్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ అది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా కనిపిస్తుంది కదా ఓల్డ్ బిల్డింగ్ అనమాట, అది చిన్న గల్లీ నుండి ఉంటుంది యాక్చువల్లీ. చెల్లపల్లి అయినా బేసిక్గా నియర్ బై టౌన్ అనుకోండి, ఇండస్ట్రియల్ టౌన్ ఇదంతా, అంటే చాలా వరకు ఇండస్ట్రీస్ ఉంటాయి. పక్కనే మనకి హెచ్పి గ్యాస్ పెద్ద ప్లాంటే ఉంటుంది అనమాట. ఇన్ని ట్రైన్స్ అన్నీ ఈ పార్కింగ్ ఉన్నాయి, అదంతా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వరకు కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్ ఇంకా పాతలాగానే ఉన్నాయి 1 and 2, కానీ ఇవన్నీ మంచిగా డెవలప్ చేశారు. అప్పుడు యాక్చువల్లీ 4 ఉంటుండే, కొన్ని ఏమో గూడ్స్ ట్రైన్స్ అవి ఎక్కువ అవే వెళ్తుండే అనమాట. ఇప్పుడేమో కంప్లీట్గా మనకి ప్యాసింజర్ టర్మినల్ లాగా నీట్గా రీడెవలప్ చేశారు. అండ్ చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్స్ కూడా అంత షెల్టర్డ్ కంప్లీట్లీ, ఆల్మోస్ట్ 80%, మోర్ దెన్ 80% వరకు కూడా అంత ప్రాపర్ షెల్టర్డ్ ఉంది. సో ఇక్కడ నుండి నేను ఒక 20 minutes అలా మంచి స్టేషన్ని వైబ్ ఎంజాయ్ చేస్తూ, మోస్ట్లీ ఆ టైంకి పెద్ద ఏం అరైవల్స్ లేకుండా ఒక 1.5 hour తర్వాత శబరి ఎక్స్ప్రెస్ అరైవల్ ఉండే. ఇంకా బస్ ఫెసిలిటీస్ అంతగా అంటే టాప్ నాచ్గా లేనందుకు నేను జస్ట్ మనం వెయిట్ చేసిన బస్కి క్యాచ్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. సో ఇప్పుడు కనిపిస్తున్న బస్ వచ్చేసి 113F. ఇది మనకి చెంగిచెర్ల డిపో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఫ్రమ్ బోరబండ టు చెల్లపల్లి. సో మీరు ఉప్పల్ వరకు మెట్రో వచ్చి కూడా ఇక్కడ 113F క్యాచ్ చేయొచ్చు. సో 113F టైమింగ్స్ వాటి కోసం టీజీఎస్ఆర్టీసీ గమ్యం యూజ్ చేయండి. నేను అదే యూజ్ చేసి వచ్చాను. సో ఇట్ వాజ్ షోయింగ్ అక్యురేట్ టైమింగ్స్ ఓన్లీ, ఆన్ టైం వచ్చిన బస్ ఇది. కానీ ఇది కొంతమంది జనాలు ఎవరు లేకపోతే చెల్లపల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోతుందంట. జనాలు ఎవరైనా ఉంటే స్టేషన్లోకి వచ్చి ఇక్కడ హాల్ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరింది అనమాట. సో ఇదంతా చూస్తున్నారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది ఏరియా. సికింద్రాబాద్ నుండి 250C, ఇంకా అఫ్జల్గంజ్కి వెళ్ళి 71A, ఇవి ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. 250C ఆల్రెడీ ఎక్స్టెండెడ్ అనుకుంటా. సో వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, and please like, share and subscribe to our channel for more videos. Thank you.